చెప్పబోతున్నాను. కథని ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు? స్టోరీ. ఏమంటాము? ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు కోడి పిల్ల కథ. ఏం కథ? కోడి పిల్లలు. మీరు చూసారా? మన ఇంటి దగ్గర అమ్మోళ్ళు కోడి పిల్లలు సాగుతారు కదా, గింజలంతా వేసి దానికి రాత్రుల్లో కోళ్ళని పుంజుల్ని వాటిని కోడి పిల్లల్ని రాత్రుల్లో పాములు వచ్చి కచ్చేయకుండా ఎలకలు వచ్చి తినేయకుండా ఎవరున్నా పట్టుకుని వెళ్ళిపోతారని ఇళ్ళ దగ్గర పెద్ద దంపేసి మూసి పెడతారా లేదా? అమ్మోళ్ళు మూసి పెడతారు కదా. ఇది కోడి పిల్ల. ఇక్కడ ఉంది చూడండి, కోడి పిల్ల పెద్ద కోడి. అర్థమైందా? చూస్తున్నారా? అక్కడ కూర్చున్నారు. ఇదే కోడి పిల్ల. ఇది కోడి. తర్వాత పిల్లలు, కోడికి 2 కాళ్ళు ఉంటాయి. కోడి పిల్లకు కూడా 2 కాళ్ళు ఉంటాయి. ఒక ముక్కు ఉంటుంది, 2 చిన్న కళ్ళు ఉంటాయి. దానికి వెనకాల ఒక చిన్న తోక ఉంటుంది. అర్థమైందా? ఒక చిన్న నోరు ఉంటుంది. దాంతో ముక్కుతో నోరు ముక్కు ఒకటిగానే ఉంటుంది దానికి. అప్పుడు గింజలది ఎంత బాగా మంది దగ్గర గింజలు వేస్తారు కదా అమ్మోళ్ళు, గింజలు తింటుంది. ఏమేమి గింజలు తింటుంది పిల్లలు? బియ్యం గింజలు, రాగు గింజలు, జొన్న గింజలు. అన్నం వేస్తే అన్నం తింటుంది. పురుగులు ఉంటాయి చెట్లలో, చిన్న చిన్న పురుగులు తింటుంది. తర్వాత వచ్చి చెదులు ఉంటుంది కదా, చెదుల్లో కూడా పురుగులు, చీమలు తినేస్తుంది అది. తర్వాత ఇంకా ఏం తింటుంది కోడి పిల్ల? ఏమేమో సరే, ఇడ్లీ వేస్తే తినేస్తుంది, దోశ వేస్తే తినేస్తుంది కదా. అట్లా ఒకరోజు ఒక చిన్న గుడ్లో నుంచి ఒక చిన్న కోడి పిల్ల అప్పుడే బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి వస్తానది చూడండి పిల్లలు, తన చిన్ని రెక్కలు, దానికి రెక్కలు ఉంటాయి. కోడి పిల్లకి రెక్కలు ఉంటాయా లేదా? ఉంటాయి కదా. రెక్కలు పిల్లలు చిన్న రెక్కలు ఉన్నాయట. చూడండి, చిన్న రెక్కలతో బయట వచ్చిందంటే ఇట్లా చిన్న రెక్కలతో బయట వస్తానే వాళ్ళ అమ్మని చూసి, అమ్మా అమ్మా ఏమని అడిగింది పోవా? కోడి పిల్ల వాళ్ళ అమ్మని ఏమని అడిగింది? బయట వస్తాను చిన్న రెక్కలతో, అమ్మా అమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా? అమ్మా అమ్మా నేను ఏం చేయాలమ్మా అని వాళ్ళ అమ్మని అడిగిందంట. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు రెక్కలు ఉన్నాయి కదా, చిన్ని రెక్కలతో పైకి ఎగరాలి ఏం చెప్పిందంట. ఎగరాలి ఏం చెప్పిందంట. తర్వాత అవునా నేను ఈ రెక్కలతో ఎగరాలమ్మా, నేను ఎగిరితే పైకి వెళ్ళిపోతానా అని కోడిపిల్ల చెప్పిందంట. వాళ్ళ అవునరా, అవును నువ్వు చిన్న పిల్ల కదా, ఈ రెక్కలతో నువ్వు ఎగిరినావంటే పైకి పోతావు అని చెప్పిందంట. అవునమ్మా, సరే అమ్మా అని ఆ కోడిపిల్ల మెల్లగా ఎగరలేదంట. మళ్ళీ ఎగరతానని మెల్లగా ముందుకు వచ్చిందంట. ముందుకు వస్తే అక్కడ కొన్ని గింజలు పడినాయంట. ఇక్కడ బియ్యం గింజలు, రాగు గింజలు ఇవన్నీ ఇక్కడ కింద పడినాయంట. అప్పుడు ఆ కోడిపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మా 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 ఆ గింజలు ఏంటమ్మా, అవి నేను ఏం చేయాలమ్మా? అవి ఏమిటో మాడేసిండేది, ఆ గింజలు ఏమిటమ్మా, ఎవరు వేసుకునేదిమా? అక్కడ అన్నిందంట వాళ్ళమ్మ ముద్దుగా కోడి పిల్లని, నువ్వు ఆ గిన్నెలన్నీ తినాలి, ఆకలికి మనం గింజలు తినాలి కాబట్టి నువ్వు ఆ గింజల్ని ముక్కుతో తినేమ్మా, నోట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పిందంట. అవునమ్మా, సరే అమ్మా, నేను ఆ గింజలు తింటానమ్మా అని చిన్న కోడి పిల్ల ఆ గింజల్ని ఒక్కొక్కటే ఎత్తి తినేసిందంట. అర్థమైందా పిల్లలు? పిల్లలు కొంచెం దూరము కోడి పిల్ల వెళ్ళిపోతా ఉందంట. వెళ్ళిపోతా అంటే వాళ్ళ అమ్మ అక్కడి నుంచి భద్రము పిల్లులు ఉంటాయి, పిల్లులు వచ్చి తినేస్తాయి కోళ్ళని. నువ్వు చిన్న పిల్ల కదా, నువ్వు అట్లా పోవద్దమ్మా, పోతే పిల్లులు చాలా ఉన్నాయి, వచ్చి నిన్ను తినేస్తాయి, జాగ్రత్త అమ్మా, నేను చెప్పినట్లు నువ్వు వినాలి అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. సరే అమ్మా, సరే నేను దూరంగా పోయి కోడి పిల్లలు
ఉన్నాయి కదా అక్కడ కోడి పిల్లలు దిగిపోయి నేను ఆడుకుంటానమ్మా నేను కొంతసేపు అని కోడి పిల్ల చెప్పిందంట. వాళ్ళమ్మ మళ్ళీ చెప్పిందంట, భద్రము జాగ్రత్త, భద్రము పిల్లలు వస్తాయి, నువ్వు కోడి పిల్లలు ఎక్కిపోయి ఆడుకోవు అని చెప్పిందంట. మెల్లిగా కోడి పిల్ల ఎక్కడికి పోయింది, ఆడుకొని కోడి పిల్లలు ఉన్నాయంట. కోడి పిల్లలు దగ్గర పోయిందే, ఇది కూడా వాళ్ళతో కలిసిపోయిందంట. కలిసిపోయి ఇట్లా ఇట్లా ఎగురుకుంటా ఉన్నాయంట. ఎవరు? కోడి పిల్లలు. కోడి పిల్లలు. అప్పుడు ఆ కోడి పిల్లలు కూడా ఏమి చిన్న పిల్లలంట, అవి కూడా అవన్నీ కూడా వచ్చి దీంతో కలిసి బాగా ఆడుకుంటా ఉన్నాయంట. ఎవరు పిల్లలు? పిల్లలు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అప్పుడు దీనికి సంతోషం అయిపోయిందంట. కోడి పిల్లకి కేరింతలు పడుతూ ఉన్నారంట. ఇట్లంట కోడి పిల్ల ఎగురుకుంటా దుమ్ముకుంటా ఉందంట. అప్పుడు పిల్లలు వాళ్ళమ్మని చూసిందంట. చూడనా సస వాళ్ళమ్మ ఏడిపోయిందో నీ కోడి పిల్ల. పిల్లలు కోడి పిల్ల ఏం చేసిందంటే ఇట్లా తొంగి చూసిందంట. తొంగి చూస్తే అమ్మ అక్కడ లేదని సస ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అప్పుడు ఈ కోడి పిల్ల ఇట్లా వచ్చి మా అమ్మ ఆడిపోయింది, అమ్మా 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 ఆడమ్మా నువ్వు మా నేను ఆడుకుంటానమ్మా అని అడిగిందంట. అప్పుడు వాళ్ళకి కనిపించలేదంట. ఈ లోపలే అట్లా అడిగేటప్పటికి ఒక పిల్లి వచ్చిందంట. పిల్లిని ఇంగ్లీష్ ఏమంటాం పిల్లలు? క్యాట్ ఏమంటాము? పిల్లి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మియావ్ 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 అని అరిసిందంట. కోడి పిల్లలంతా ముందే కోడి పిల్లకి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, పిల్లలు కానీ వస్తే పరిగెత్తి వెళ్ళిపోవాలి అని. అప్పుడు ఎప్పుడైతే ఆ పిల్లి వచ్చిందో ఉండే కోడి పిల్లని పరిగెత్తి చూడండి, చూడ అది వచ్చే ఇట్లా పరిగెత్తి ఇట్లా పరిగెత్తాడంట. ఎందుకు పరిగెత్తున్నాయి? పిల్లి తినేస్తుంది కోడి పిల్లల్ని, గుర్తుపెట్టుకోండి, పిల్లి తినేస్తుంది. అందుకని పరిగెత్తినాడు. కానీ ఈ కోడి పిల్ల ఇట్లా నిలబడుకుంటుందంట. ఇట్లా నిలబడుకోకపోతే పిల్లి మెల్లిగా వచ్చిందంట. కోడి పిల్ల దగ్గరికి వచ్చిందంట. వస్తే నువ్వు కదలకుండా మెదలకుండా అట్లే ఉండు ఏమి అయిందంట. అప్పుడు ఏమి అడిగిందంట కోడి పిల్ల. ఎవరిని? పిల్లిని. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది గుర్తొచ్చిందంట. ఓహో మనం కదలకుండా మెదలకుండా ఇట్లే ఉంటే పిల్లి వచ్చి నన్ను తినేసరికి ఆశ దోశ అప్పడం వడ మా అమ్మ నాకేం చెప్పలేదు అట్లా అని పరిగెత్తి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే పిల్లికి దొరకలేదంట. ఎవరో కోడి పిల్ల, అర్థమైందా? దొరకలేదంట. అప్పుడు పిల్లి ఈ కోడి పిల్ల తెలివైంది బాగుంది చూస్తువా, మనం ఎట్లయినా దీన్ని తినేద్దామని అనుకుంటే ఇది అమ్మ ఆశ దోశ అప్పడం వడ అనుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది అని అది కూడా పిల్లి వెళ్ళిపోయిందంట. అప్పుడు కోడి పిల్ల అక్కడి నుంచి బయటపడిందా లేదా? పిల్లలు పిల్లి తినకుండా బయటపడిందా లేదా? కాబట్టి మీరు కూడా అంతే పిల్లలు. ఎవరైనా పిచ్చోళ్ళు వచ్చినప్పుడు కానీ, పిచ్చి కుక్కలు వచ్చినప్పుడు కానీ, పిల్లలు వచ్చినప్పుడు కానీ, ఎలకలు వచ్చినప్పుడు కానీ, పాములు వచ్చినప్పుడు కానీ మీరు జాగ్రత్తగా వాటికి దొరకకూడదు. మీరు దూరంగా రావాలి. వాటి దగ్గరికి మనం పోకూడదు. కుక్కల దగ్గరికి కట్ చేస్తాయి, అర్థమైందా? పాముల దగ్గరికి పోకూడదు, తేలి దగ్గరికి పోకూడదు, జల్లి కనిపిస్తే పోకూడదు. మనం ఎవరు వాటి దగ్గరికి దూరంగా ఉండాలి. మనము దగ్గరికి అయితే పోకూడదు. నచ్చిందా మీకు కథ? వెరీ గుడ్.